సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు ఇది. ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు ఇది. కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. ఈయన మీడియా ఛానల్ ఆయనకి ఎంతో ప్రేమ ఉందని చెప్తున్నాడు. నేను హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా అంటున్నారు కదా. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నా. నేను ఒక వీడియో చూపిస్తా. దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళ కాడు కొమ్మని చెప్పు. వీని దగ్గరికి అంటారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు మీడియా ఛానల్ ఓడో కానీ పో వీని దగ్గరికి. వీని దగ్గర ఏం శక్తి ఉందని బయటలో పెట్టి నీకు దమ్ము ఉంటాయి. ఇది నీ మీడియా అంటే. ఈ పవన్ కళ్యాణ్ గాడు మారాడు, వాడు సనాతన ధర్మం అంటాడు. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుని, నేను యోర్దన్లో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళలాగా ఎగిరిపోతున్నాడు. సనాతన ధర్మం. ఒరే, సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మోడు ముగ్గురు భార్యలు పెళ్లి చేసుకుంటాడా? సనాతన ధర్మవాడు బాప్తిజం తీసుకుంటాడా? సనాతన ధర్మవాడు నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా? సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు 1% క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా. నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి. పోస్ట్ కొరకు సనాతన ఎందుక ఊగిపోవడం? అదో బతుక.